దొంగలకు కరీంనగర్ అడ్డాగా మారిందని, శాంతి భద్రతలు పూర్తిగా మరుగున పడ్డాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఇటీవల వృద్ధులపై దాడి చేసి చోరీ చేసిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. భగత్ నగర్లోని బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. భగత్ నగర్లో 60 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరించిన మున్నాభాయ్ ఇంటికి ఎమ్మెల్యే గంగుల వెళ్లారు. బాధిత కుటుంబీకులను ఆయన పరిశీలించారు. మున్నాభాయ్ కుటుంబీకులతో మాట్లాడి చోరీ తీరును అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లోగా దొంగలను పట్టుకోవాలని, లేదంటే సిపి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్లో శాంతి భద్రతల వైఫల్యంపై ఆయన మండిపడ్డారు. వరుస దోపిడీలు జరుగుతూ ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడం వారి చాతగానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జూన్ నెలలోనే తమ కారు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఎమ్మెల్యే గంగులకు తెలియజేశారు. కారు ఎత్తుకెళ్లిన దుండగులే పథకం ప్రకారం ఇంటికి వచ్చి ఇంతటి భారీ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. గతంలో పీఎంజే జ్యువెలరీలో పట్టపగలే తుపాకులతో వచ్చి దోపిడీ చేసిన నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని, ఇప్పటి వరకు సొత్తు రికవరీ చేయకపోవడం దారుణమన్నారు. భయాందోళనలో ఉన్న బాధిత కుటుంబానికి పోలీసు శాఖ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, నాయకులు సుంకిశాల సంపత్రావు, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, జీపీ స్వామి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లో ఏం జరుగుతుందో మొన్న కూడా చెప్పాను నేను. అసలు కరీంనగర్లో ఏం జరుగుతుందో ఈ పోలీసులకు తెలుస్తుందా? ఉన్నదా ఎప్పటికి ఇటువంటి పరిస్థితి? పుట్టి పెరిగింది మేము కరీంనగర్లో, కానీ జీవితంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు. దోపిడి దొంగలకు అడ్డ ఎక్కడంటే కరీంనగర్ అయిపోయింది. ఎందుకు దోపిడి దొంగలు ఎందుకు ఇప్పుడు కరీంనగర్కి వస్తున్నారు అంటే పోలీసులు తనిపీరు మరి బాగాలేదన్నా? భారతదేశంలో దొంగలందరూ కరీంనగర్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏమవుతుంది వ్యవస్థ? మొన్న పిఎంజీ జ్యువెలర్స్ నడిబొడ్డున, కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు 5 తుపాకులతో తీసుకొచ్చి నగలెత్తిపోయారు. ఇప్పటికీ అవి రికవరీ కాలే. మున్నాబాయ్ వీళ్ళ ఇంట్లో కారు పోయి 2 నెలలే, కారు మీద ఎఫ్ఐఆర్ కాదు. వీళ్ళ ఇంటిలో మెయిన్ రోడ్ జంక్షన్కు పక్కకే, కరీంనగర్ నడుబొడ్లో జంక్షన్ పక్కకే, కూతవేడి దూరంలో జంక్షన్, భగత్ సింగ్ చాకి కూతవేడి దూరంలో 11:30, 12 అంటే జనసంచారం ఉంటేనే ఉంటుంది. అంటే ఇంత ధైర్యంతో వచ్చి మున్నాబాయ్ ఇంట్లో 62 తులాల బంగారం తీసుకుపోవడము, బండ్లు ఎత్తుకపోవడము, 20 లక్షల నగదు తీసుకుపోవడము, వెండి తీసుకుపోవడము, యథేచ్ఛగా వచ్చి యథేచ్ఛగా పోయి